గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి 2025 బరిలో అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి అయితే మనందరికీ తెలుసు. శంకర్ డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు. కియారా అద్వానీ కథానాయికగా నటించగా ఎస్జే సూర్య విలన్ పాత్రలో అయితే నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక డల్లాస్ లో అత్యంత వైభవంగా అయితే జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన రామ్ చరణ్ అభిమానులతో వేదిక సందడిగా మారిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యాయి. వేదిక వద్ద మెగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి ప్రసంగించిన చరణ్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్సాహపరుస్తూ ఓజీ గురించి కూడా మాట్లాడారు. ఈ సంక్రాంతికి నా సినిమా లేకపోతే కళ్యాణ్ బాబాయ్ని బలవంతం చేసైనా కానీ ఓజీని రిలీజ్ చేయమని అడిగేవాడిని. నిజానికి సంక్రాంతికి మా డేట్ కాదు, డిసెంబర్లో గేమ్ చేంజర్ రావాల్సి ఉంది. కానీ సంక్రాంతికి అవకాశం ఇవ్వమని నాన్నగారు యువే క్రియేషన్స్ వారిని అభ్యర్థించాము. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ చరణ్ గారు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సంక్రాంతికి రావాల్సి ఉండగా డేట్ని తన కోసం సర్దుబాటు చేశారని చరణ్ అయితే చెప్పుకొచ్చారు. ఇటీవల తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్ నుంచి సులువుగా 100 కోట్లు పైగా ఆదాయం అయితే దక్కుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆదరణ పైన చరణ్ ప్రశంసలు అయితే కురిపించారు. ఒక నైజాం, ఒక ఆంధ్ర ఏరియా లాగా పెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది. భారీ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. నిజమైన సినీ ప్రేమికులు మీరంతా. ఒక మంచి సినిమా వస్తే బాగా ఆదరిస్తున్నారు. మీరంతా మంచి క్రిటిక్స్ కూడా. ఎప్పటికీ ఇలాగే ఉండండి అని చరణ్ అయితే వ్యాఖ్యానించారు. శంకర్ అభిమానులందరికీ గేమ్ చేంజర్ ది బెస్ట్ మూవీ అవుతుంది. థియేటర్స్ లోకి వెళితే మీరు ఒక మంచి సినిమా చూసామని ప్రశంసిస్తారని చరణ్ చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్ కి సంగీతం అందించిన తమన్ని చరణ్ అయితే ప్రశంసించారు. తమన్ గురించి పరిచయం అవసరం లేదు, మాకంటే ఎక్కువగా అమెరికాలో షోలతో అతడు మీకు టచ్ లోనే ఉన్నాడు. గేమ్ చేంజర్ కు మంచి పాటలు కూడా ఇచ్చాడు. ఈ సినిమాకు పాటలు రాసిన లిరిసిస్టులకు ధన్యవాదాలు అని చెప్పారు. గేమ్ చేంజర్ లో విలన్ గా నటించిన ఎస్జే సూర్య పైన కూడా చరణ్ అయితే ప్రశంసలు కురిపించారు. చరణ్ మాట్లాడుతూ, నేను ఎస్జే సూర్య గారి గురించి చెప్పి తీరాల్సిందే. ఈ సినిమాలో సూర్య చేసిన పాత్ర వైలెంట్ గా ఉంటుంది. ఆయన నిజ జీవితంలో కూడా అలానే ఉంటారు. గేమ్ చేంజర్ లో మా ఇద్దరి మధ్య బెస్ట్ సీన్స్ మీరు చూడబోతున్నారు. జీవితంలో కన్నీ విని ఎరగని సన్నివేశాల్లో అయితే నేను నటించాను. ఎస్జే సూర్యతో నువ్వా నేనా అంటూ ఢీ కొట్టే సన్నివేశాల్లో నటించే అవకాశం అయితే కల్పించారు శంకర్ గారు. ఒక రాజకీయ నాయకుడితో ఐఏఎస్ అధికారి పోరాటానికి సంబంధించిన సీన్స్ అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి అని చెప్పారు. డల్లాస్ లో జరిగిన ఈవెంట్ లో దిల్ రాజు, ఎస్జే సూర్య, బుచ్చిబాబు తదితరులు అయితే పాల్గొన్నారు.